రియల్ ఎస్టేట్ వాళ్ళలో కూడా మనం చూసినప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయి ఉండొచ్చు. వాటన్నిటిని కూడా రకరకాల యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇచ్చి మరీ వేయించుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం కాంట్రేరియన్ పద్ధతి, ఆపోజిట్ మెథడ్లో మీరు ఇంకొక మాట చెప్తూ ఉంటారు, అరే వాళ్ళది వీళ్ళది కాదు, యూ బిల్డ్ యువర్ ఓన్ అని చెప్పేసి. ఏంటి డిఫరెన్స్? సో బేసిక్గా ఏం లేదండి, ఇవాళ మీద ఒక వెంచర్ ఉంది, మీరు ఒక మంచి బ్రాండ్ అనుకోండి, మీ వీడియోస్, మీ ప్రాజెక్ట్ వీడియోస్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ యొక్క ఛానల్లో వేయడము వర్సెస్ మీ ప్రాజెక్ట్ వీడియోలు మీ బ్రాండ్ పేరు మీద ఒక యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా క్రియేట్ చేసి వేసుకోవడం, ఈ రెండిట్లలో ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉందండి. ఎందుకు అనంటే మీ ప్రాజెక్ట్ వీడియోలు తీసుకెళ్ళి ఒక ఎక్స్ యూట్యూబ్ ఛానల్లో, వైట్ యూట్యూబ్ ఛానల్లో వేశారు. ఆ వీడియో ఓపెన్ చేయగానే వ్యూయర్ చూస్తాడు, దాని పక్కనే ఏముంటుంది, అల్గోరిథం ఏం చేస్తుంది, అదే ఏరియాలో ఉన్నటువంటి అదే ప్రాజెక్ట్ని మీ యొక్క కాంపిటీటర్ వీడియోని కూడా మీ బయర్ చూపెడుతుంది. రైట్? ఇవాళ నేను ఒక నియోపోలిస్ మీద ఒక వీడియో ఒక ఎక్స్ ఛానల్లో వేసాను అనుకోండి, దాని పక్కనే మన నియోపోలిస్లో ఉన్నటువంటి 10 మంది కాంపిటీటర్ వీడియోలు కూడా అక్కడే కనబడతాయి. అంటే నీ బయ్యర్కి కన్ఫ్యూజ్ చేస్తున్నాను, అంటే ఇది కొనాలా అది కొనాలా, చూస్తే ఆ వీడియో బాగుంది ఈ వీడియో బాగుంది, ఏది కొనాలనేది కన్ఫ్యూజన్. అంటే నీ బయ్యర్ని నువ్వే డిస్ట్రాక్ట్ చేస్తున్నావు, డిసిజన్ మేకింగ్ లేట్ అవుతుంది. దాని బదులు నేనేమంటున్నా, ఇంకొకటి ప్రమాదం ఏంటంటే ఆ వీడియో అయిపోగానే ఇంకొక ఎంటర్టైన్మెంట్ వీడియో రావచ్చు, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూస్తూ ఉంటే అయిపోయాక నీ రియల్ ఎస్టేట్ వీడియో రావచ్చు. అప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ఆడియన్కి నీ రియల్ ఎస్టేట్ విలువ, నీ యొక్క ప్రాజెక్ట్ వాల్యూ తెలియకపోవచ్చు. దానివల్ల వాడు ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోతాడు, దానివల్ల ఆ వీడియో డెడ్ అయిపోతుంది, వాచ్ టైం పడిపోతుంది. దానికి బదులు మేము చెప్తుంది ఏంటంటే, మీరు మార్కెట్లో ఉన్నారు, మీ బ్రాండ్ పొజిషనింగ్ కావాలి అని అంటే మీ కంపెనీ పేరు మీదనే, మీ ప్రాజెక్ట్ పేరు మీదనే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా పెట్టండి.